ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో దేశ రాజకీయ వ్యవస్థను గడగడలాడించి తెలంగాణ ప్రజల చైతన్యాన్ని దేశం మొత్తానికి ముందు ఆవిష్కరించి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో. మరి అదే కేసీఆర్ గారు రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణలో ఆయన చేతిలో పెడితే ఢిల్లీ గడగడ వణుకుతూ మనకి ఏది కావాలంటే అది తెలంగాణకు హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి సలాం కొట్టి ఇచ్చిపోయే పరిస్థితి వస్తుందా రాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా మంది మాట్లాడుతున్నారు, నిన్న ఇయ్యాల మీరు చూస్తా ఉన్నారు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారి పాత్ర లేదు, ఇది మోడీ రాహుల్ గాంధీ మధ్యన జరుగుతున్న పోరాటం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఒక్క మాట విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ఈ దేశానికి అంత కర్మ పట్టలేదు. మోడీనో రాహుల్ గాంధీనో మాత్రమే ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశానికి దేశ ప్రజలకు లేదు. ఇదేదో వాళ్ళిద్దరి సామ్రాజ్యం అన్నట్టు, వాళ్ళిద్దరి జాగీరు మాత్రమే అన్నట్టు, ఇంకా వేరే దేశం, ఈ దేశంలో వేరే రాజకీయ పార్టీకి తావు లేదు జాగలేదన్నట్టు వారు మాట్లాడుతున్న మాటలు వారి అహంకారానికి నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది ఎగిరెగిరి పడ్డారు, ఇట్లనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. కానీ వాస్తవాలుగా చూస్తే ఈ మధ్యలో టీవీలలో పేపర్లలో చాలా సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు ఒకటే మాట చెప్తా ఉన్నాయి, దేశంలో ఏమున్నది ఏం జరుగుతున్నది అని గమనిస్తే దేశం మొత్తట ఈరోజు 545 పార్లమెంట్ స్థానాలుంటే లోక్సభలో 545లో కాంగ్రెస్ పార్టీ 3 అంకెలు కూడా చేరుకునే పరిస్థితి లేదు, 100 సీట్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ కు పార్లమెంట్ లో ఉన్నది 45 స్థానాలు, రేపు 100 స్థానాలకు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మోడీ గారు 2014లో ఈయన చాలా గొప్పవాడు, ఈయనేదో ఉద్ధరిస్తాడు అని దేశంలో ఉండే పెద్దలు చాలా మంది అనుకొని, ఆనాడు యువకులు కానీ ఇతరులు కానీ చాలా మంది మోడీ గారు ఏదో చేస్తాడని చెప్పి ఆయనను చాలా పెద్దగా ఊహించుకొని ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు ఆనాడు.